దేవుని వాక్యములోనికి వెళదాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుడైన పౌలు అంటూ ఉన్నాడు, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. 2024వ సంవత్సరం మొదటి దినమున మనం అనుకుని ఉంటాం, తీర్మానం తీసుకొని ఉంటాం, లేదా ఒక సంకల్పానికి నాంది పలికి ఉంటాం. ఏంటయ్యా అంటే, ఈ సంవత్సరమైనా నేను ఆత్మీయంగా ఎదగాలి, నా ఇబ్బందులు పోవాలి, నా కన్నీరు మారాలి, నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఈ 2024వ సంవత్సరం ఉండాలి అని దేవుని సన్నిధిలో మనం నిబంధన చేసుకుని ఉంటాం. అయితే ఆ నిబంధన నెరవేర్చబడినదా లేదా అన్నది పరిశీలించుకోవలసిన వారం. క్రీస్తునందు గనక నీవు ఉండి ఉన్నట్లయితే ఆ నిబంధన అది నెరవేర్చబడేదిగా, లేదా ఆ నిబంధన సంపూర్ణమయ్యేదిగా ఉండటానికి అవకాశము ఉండేదిగా ఉంటూ ఉన్నది. అనేక పర్యాయాల్లో మనం ఎందుకు ఇంకనూ ఆయన మనల్ని బ్రతికించాడో మర్చిపోతూ ఉంటాం. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నానయ్యా అంటే, ఒక వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు భూమి మీద అంటే అది కేవలం ఆయన కృప. దావీదు భక్తుడు అన్నాడు, అయ్యా నా దినములన్నీ నీ గ్రంథమునందు లిఖితములాయి ఉండేను. అంటే నీవు ఎన్ని రోజులు బ్రతకాలో ఆయన ముందుగానే నిర్ణయించిన దేవుడు. ఆ రోజులు బాగుండటానికి మార్చుకుంటావో లేదా వేరొక విధంగా వాటిని చూసుకుంటావో ఆయనని ముందు ఉంచాడు. అయితే నా ఉద్దేశం ఏమిటయ్యా ఈ పూట అంటే, నిన్ను ఇంకనూ ఆయన బ్రతికించి ఉన్నాడే, మరి బ్రతికించి ఉండటానికి కలిగిన కారణాలు ఏమిటి, లేదా బ్రతికి ఉండటాన్ని బట్టి మనం చేయవలసింది ఏమిటి అన్నది ఈ సంవత్సరాంతంలో కనుక మనం ఒక్కసారి పరిశీలించుకుంటే, లేదా పునర్విమర్శ చేసుకుంటే, రాబోయే సంవత్సరంలోనైనా ఆ పొరపాటు జరగకుండా జాగ్రత్తగా ఆయన కోరిన మార్గంలో నడుచుకుంటూ మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండటానికి, అవి దీవెనకరంగా మార్చబడటానికి అది అవకాశం ఉండేదిగా ఉంటూ ఉన్నది. లేఖనంలో నుండి కొన్ని మాటలను మనం గమనిస్తే, ఆయన ఇంకా మనం బ్రతికించడానికి కలిగిన కారణం ఏంటయ్యా అంటే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ఎడల ఆయన ఏమై ఉన్నాడయ్యా అంటే, ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నాడయ్యా అంటే, ఎందుకు నీకు ఇంకా ప్రభువు పిలుపు ఇవ్వలేదయ్యా అంటే, లేదా పరమునకు నేను పిలవలేదయ్యా అంటే, నీ ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. నా ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎందుకయ్యా అంటే, నీవు నశించిపోవుట నా దేవునికి ఇష్టం లేదు. ఏమవ్వాలయ్యా అంటే, మారు మనస్సు పొందాలి, నీ మనస్సు మార్చుకోవాలి. మనం అనుకోవచ్చు, అయ్యా మా మనస్సు మారబట్టే కదా మందిరానికి వచ్చాం,
అన్న సందేహం మీలో అనేక మందికి కలగవచ్చు. వాస్తవమే, ఒక దినాన హృదయాన్ని మార్చుకున్నావు, కానీ ఆ మార్చబడిన, ఆ రక్షింపబడిన తొలి దినాన ఉన్నటువంటి శ్వాసన ఈరోజు ఉన్నదా పరిశీలించుకోవాల్సిన వారం. ఆ మారు మనస్సు పొందిన ఆ తొలి దినాన ఉన్న వైరాగ్యం, ఆ రక్షణ ఆనందం, లేదా నీవు ఆచరించిన భక్తి విధానం, నీవు ఆచరించినటువంటి ఆ భక్తి శైలి ఈనాడు నీ జీవితంలో కనిపిస్తూ ఉందా? ఆ మారు మనస్సుకు తగిన జీవితం ఈనాడు కనిపిస్తూ ఉందా మనలో అన్నది ప్రశ్నించుకోవలసిన వారమై ఉంటున్నా. ఎప్పుడో 1977లో మారు మనస్సు పొందానండి, మరి ఇప్పుడు ఆ మారు మనస్సు ఉందా, ఊడిపోయిందా అన్నట్లు మన జీవితాలు కనిపించకూడదు. ఆ మారు మనస్సును ఏం చేయాలి అంటే అంతం వరకు కాపాడుకోవాలి. మారు మనస్సు అంటే లేదా రక్షణ అని అంటే పాత రోత పాప జీవితాలను పాతిపెట్టి ఒక నూతన స్వభావముగా లేదా ఒక నూతన సృష్టిగా జన్మించటం. ఇప్పుడు నూతన సృష్టిగా మార్చబడిన నీలో ఎవరుండాలి అంటే క్రీస్తు ఉండాలి, క్రీస్తు ఉండాలి. మారు మనస్సు పొందానని నీవు అనుకుంటే లేదా నువ్వు చెబితే నీలో ఎవరు కనిపించాలి అంటే క్రీస్తు కనిపించాలి. క్రీస్తు నీలో కనిపించనంత కాలం నువ్వు మోసం చేసుకుంటున్నావని అర్థం. అది నిజమైనటువంటి రక్షణార్థమైన మారు మనస్సు కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకయ్యా అంటే అనేక పర్యాయాల్లో క్రైస్తవ్యంలో మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉన్నాం. మందిరానికి వెళ్ళినంత మాత్రాన మారు మనస్సు పొందినట్లు కాదు, లేదా తెల్లబట్టేసినంత మాత్రాన, లేదా ప్రభు బలలో చేయి వేసినంత మాత్రాన. అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయములో, మీలో అనేకులు వ్యాధిగ్రస్తులు రోగులై ఉండటానికి కారణం ఏమిటయ్యా అంటే మీకు యోగ్యత లేకపోయినను బలలా చేయి వేశాను. అంటే మారు మనస్సు పొందామనుకునే, మేము కూడా బాప్తిస్మం తీసుకున్నాం అనుకునే బలలో ఏం చేశారయ్యా అంటే చెయ్యి వేశారో, కానీ హృదయం మర్మాలుగా దేవుడికి తెలుసు. నీ మారు మనస్సు అది స్వచ్ఛమైనదిగా ఉందా, లేకపోతే అది సున్నము కొట్టినటువంటి లేదా మేడి పండు వంటి విశ్వాసం లేదా మేడి పండు వంటి మారు మనస్సును కలిగి ఉన్నావా? మేడి పండు అంటే దాని మీద ఒక చక్కని సామెత ఉంది. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. పైకి ఎర్రగా బాగా కనిపిస్తుంది, కానీ దానిలో ఉన్నదంతా ఏంటయ్యా అంటే పురుగులే. మారు మనస్సు పొందావు, మరి మారు మనస్సుకు తగిన క్రియలు మనలో ఉన్నవా లేవా? మారు మనస్సుకు తగిన క్రియలు మనలో లేకపోతే మనలో ఆయన లేడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకయ్యా ఆయన ఇంకా నిన్ను బ్రతికించాడంటే నీవు మారు మనస్సు పొందాలని. నీవు నశించడం నా ప్రభువుకు ఇష్టమా లేదు, నా ప్రభువుకు ఇష్టం లేదు. అనేక పర్యాయాలు మనం అనుకుంటూ ఉంటాం మారు మనస్సు అంటే అదేదో ఒక పెద్ద ప్రక్రియ, అదేదో పెద్ద త్యాగం అనుకుంటాం. ఎప్పుడైతే ప్రభువును అంగీకరించావో, నీ పాపాన్ని విడిచిపెట్టాలని తీర్మానించుకున్నావో, అది రక్షణ దినం. విడిచిపెట్టిన దాన్ని అపోస్తలుడైన పౌలు చక్కగా చెప్పాడు. దాన్ని కుక్క తన వాంతికి మళ్ళినట్లుగా విశ్వాసం ఏం చేస్తున్నాడు అంటే విడిచిపెట్టిన వాటి వైపు తిరిగి వెళుతూ ఉన్నాడు. మారు మనస్సు పొంది నీవు కక్కి వేసిన విడిచివేసిన వాటిని తిన్న వాటిని దేనితో పోల్చాడు అంటే కుక్క తన వాంతిని తిరిగి తిన్నట్లుగా పోల్చాడు అపోస్తలుడైన పౌలు. మారు మనస్సు పొంది కూడా ఇంకనూ పాత జీవితం రోత జీవితం వెంట రాకులాడుతూ ఉన్నావు అంటే ప్రభు ఇంకా నీకు సమయం ఇస్తా ఉన్నాడు. ప్రభు ఇంకనూ నీ ఎడల దీర్ఘశాంతము కలిగిన వారిగా ఉన్నాడు. కాబట్టి
నిన్నైనా నన్నైనా బ్రతికించాడు, ఇకనైనా సరి చేసుకుంటానని. ఈ సంవత్సరాంతంలో నేను ఒక తీర్మానం తీసుకో, రానున్న సంవత్సరంలోనైనా నా మారు మనసు అనుభవాన్ని, నా రక్షణను నేను కాపాడుకునేటువంటి కృపనివ్వమని ఒక తీర్మానం తీసుకున్నా. ఈ సంవత్సరం నీ రక్షణను కాపాడుకోగలిగావా? లేకపోతే పాపంలో పడి దేవునికి అవిధేయమైన కార్యం చేసి ఆ మార్పు మనస్సుకు తగిన జీవితం జీవించలేకపోయామేమో ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. 2వ కొరింథీ పత్రికలో మనం గమనిస్తే 6వ అధ్యాయం 2వ వచనానికి రాగలిగితే, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటేనే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటేనే. నీవెప్పుడైతే నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావో, లేదా నీ హృదయములో ఆయనకు శోధిస్తావో, ఆయన ఏం చేస్తాడయ్యా అంటే నీ మొర ఆలకిస్తాడు. నీ మొరను ఆలకిస్తాడు. రక్షణ దినమందు నిన్ను ఆయన ఆదుకుంటాడు. అనేక పర్యాయాల్లో మన ఆత్మీయ జీవితంలో మనం మనస్సు ఆయనకి ఇచ్చామనుకుంటానే, మన మనస్సులో వేటిలో ఉంచేసుకొని వాటిని పూజించేస్తూ ఉంటాం, వాటికి విగ్రహాలు కట్టేస్తూ ఉంటాం, వాటికి ఆలయాలు నిర్మించేస్తూ ఉంటాం, వాటికి బానిసలుగా మారిపోతూ ఉంటాం. బైబిల్ వాక్యం స్పష్టంగా చెబుతూ ఉన్నది, నువ్వు కనుక మారు మనస్సు పొందినట్లయితే మారు మనస్సుకు తగిన జీవితం నీలో కనిపించాలి. ఆయన ఇంకా బ్రతికించాడు అంటే, ఇంకా ఆరోగ్యం ఇచ్చాడు అంటే నువ్వు మారు మనస్సు పొందాలని. ఎందుకయ్యా అంటే ఆయన దీర్ఘ శాంతం కలిగిన వాడు, ఆయన నీ కొరకు రక్తం కార్చాడు. నీవు నరకానికి పోవడం నా దేవునికి ఇష్టం లేదు కాబట్టే ఇంకా బ్రతికించాడు, ఇంకా బ్రతికించాడు. కొన్ని పర్యాయాలు ఏమనుకుంటామయ్యా అంటే, ఒక్కసారి 2 సార్లు ఎవరైనా మనం తప్పు చేసినా గద్దించలేదనుకో, 3వ పర్యాయం అది టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం, సులువుగా తీసుకుంటాం, 3వసారి ధైర్యంగా చేయాలనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెబుతూ ఉన్నది, ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి నీవు ఎన్నిసార్లు పొరపాటు చేస్తా ఉన్నా కూడా క్షమిస్తూ దీర్ఘ శాంతం, ఆ శాంతానికి అవధి లేదు, లేదా హద్దు లేదు. ఇంకా నా బిడ్డ మారు మనసు పొందుతాడని, ఇంకా రక్షింపబడతాడని, బ్రతుకు మార్చుకుంటాడని ఆయన ఇంకా సమయం ఇస్తా ఉన్నాడేమా. దుర్దినములు రాకముందే నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వటం మంచిది. ఆలస్యం చేయవద్దు. ఇది ఏ శుభదినం అని లేఖనం చెప్పబడింది. ఇది ఏ శుభదినం. ఎప్పుడైతే ఆయనకు హృదయం ఇస్తావో, మారు మనస్సు పొందుతావో, నువ్వు బ్రతికి ఉన్నదానికి ఒక అర్థం ఉంటుంది. నువ్వు బ్రతికిన దానికి, ఆయనను బ్రతికించిన దానికి ఒక అర్థం ఉంది. 2వదిగా యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజైన హిజ్కియాకు ప్రవక్త అయిన యెషయా వచ్చి చెబుతా ఉన్నాడు, నువ్వు త్వరలో చనిపోతా ఉన్నావు, నువ్వు చనిపోయే ముందేం చేయాలయ్యా అంటే నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి, నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రవక్త ద్వారా హిజ్కియా హెచ్చరింపబడతా ఉన్నాడు. అంటే హిజ్కియా ఇంటిలో భార్య బిడ్డలో సరైన వ్యక్తిలో లేరేమో, లేదా తాను అప్పచెప్పవలసినవి, తాను చేయవలసిన కార్యాలు ఇంట అనేక ఉన్నాయేమో. ప్రభువే ప్రవక్తను పంపాడు, ఇల్లు చక్కబెట్టమన్నాడు.
ఇంకా ప్రభువు మనకు ఆయుష్ ఇచ్చాడు అంటే, నువ్వు రక్షింపబడ్డావు, నీ మనస్సు దేవునికి ఇచ్చావు, అంతటితో అయిపోలేదు. రక్షింపబడిన నీ మీద ఏం భారం ఉన్నదయ్యా అంటే, నీ ఇంటి వారి భారము నీ మీద ఉన్నాయి. రేపటి దినమున నీవు మరణించిన తర్వాత పరలోకముకు వెళితే నీ భార్యకి ఏనాడైనా సువార్త చెప్పావా? నీ భర్తకి ఏనాడైనా సువార్త చెప్పావా? నీ పిల్లలకు ఎప్పుడన్నా వాక్యం నేర్పించావా? వాడు దారి తప్పిపోతూ ఉంటే నాయకునిగా, యజమానురాలిగా నీవేం చేసావని ప్రభువు అడిగే దినం ఒకటి ఉంది. కాబట్టి ఏం చెయ్యాలి అంటే, ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఆ ఇల్లు చక్కనైనదిగా ఉండాలి. ఇన్నేళ్ళు ఎలా గడిచిందో, ఈ సంవత్సరం ఇంకను ఈ సంవత్సరాంతం వరకు ఆయన నిన్ను బతికించాడు అంటే, నీ ఇంటిలో చక్కబడవలసిన కార్యాలు ఉన్నాయి. చక్కబడాలి అంటే ఆ ఇంటిలో ప్రభువు ఉండాలి. ఎవరిగా ఆయన అంటే, ఆయన మంచి కుమ్మరి. సారే పైన మట్టి ముద్దలు పెట్టి సరైన పాత్రగా మలచగలిగిన వాడు. ఆయనకు మన కుటుంబాలను అప్పగించగలిగితే ఆయన ఏం చేస్తాడు అంటే, వాటిని చక్కగా చేస్తాడు. మొదటిగా కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి. కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి అంటే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా వాక్యానికి లోబడటం నేర్చుకున్నట్లుగా, వాక్యానుసారమైన జీవితాలు జీవించినట్లుగా మనలను అప్పగించుకొనవలసిన భారమై ఉంటున్నా. అదే సమయంలో కుటుంబము చక్కబెట్టుకోవటం, వాళ్ళు మాట్లాడలేదండి, వీళ్ళు మాట్లాడలేదండి, పక్కన వాళ్ళ మీద నేరం మోపటం కన్నా, నా మట్టుకు నేను ఎంతవరకు నా గృహానికి, నా ఇంటికి నమ్మకంగా నా పనిని చేస్తూ ఉన్నాను అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవటం మంచిది. అయితే అదే సమయంలో ఇంటిని గురించి చెప్పాడు. ఇల్లు అంటే భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, ఇది మాత్రమే కాదు. దేవుడు అన్నాడు, నీ దేహమే దేవుని ఆలయం అన్నాడు. అంటే ఈ ఇంటిని కూడా ఏం చేయాలి అంటే చక్కబెట్టుకోవాలి. ఈ ఇంటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఇల్లు కూడా ఆయన నివసించడానికి సరైనదిగా ఈ ఇల్లు ఉండవలసిన అవసరం ఉంటూ ఉన్నది. ఎందుకయ్యా బ్రతికించాడు అంటే, ఈ ఇంటిలో ఆయన అతిథిగా నివసించడానికి ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు అన్నాడు, నీ కండ్లలో ఒకటి నీకు అభ్యంతరముగా ఉండిన ఎడల దానిని పెరిగి అగ్నిలో పారవేయమన్నాడు. 2 కళ్ళు కడిగి నరకములోనికి వెళ్ళటం కంటే ఒంటి కన్ను కలిగిన వాడవై పరలోకానికి ప్రవేశించుట మేలు అని అన్నాడు. ఒక చెయ్యి అభ్యంతరపరిస్తే దానిని నరికి, కాలు అభ్యంతరపరిస్తే నరికివేయి. ఏ అవయవం నీకు అభ్యంతరంగా ఉన్నదో దేవునికి దూరంగా ఉండటానికి, దేవునికి దగ్గర కాకుండా ఏది అభ్యంతరపరుస్తూ ఉందో దాన్ని దూరపరచమన్నాడు. అంటే చక్కబెట్టుకోమన్నాడు. ఈ చక్కబెట్టుకోవడం ఏ బ్యూటీ పార్లర్లోనో, ఏ డాక్టర్ దగ్గర లేదో, పరమ వైద్యుడైన ప్రభువు పాదాల దగ్గరకు వచ్చి వాక్యం ఎదుట కూర్చోగలిగితే ఆయన ఏం చేస్తాడయ్యా అంటే, నీ దేవాలయం అనబడిన నీ శరీరాన్ని ఆయన చక్కబెట్టేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఏదైతే అక్కర్లేదో, ఏదైతే అవసరం లేదో దానిని తీసివేసేవాడు, ఏదైతే కావాలో దానిని జోడించేటువంటి వానిగా ఆయన ఉన్నవానిగా ఉంటూ ఉన్నాడు. అనేక పర్యాయాలు మనం ఏం చూస్తూ ఉన్నామయ్యా అంటే, సర్దుకుపోతూ ఉన్నా. ఇప్పుడు కాదులే మరి ఒక పర్యాయమని పాపముతో జోడు కట్టి నరకము వైపునకే అడుగులు వేస్తూ ఉన్నా. భక్తులు అన్నారు, నువ్వు ఒక్క పాపం చేసినా, 1000 పాపాలు చేసినా నీవెవరవయ్యా అంటే పాపివే. ఒక్క తప్పు చేసినా, 1,00,000 తప్పులు చేసినా నువ్వెవరవయ్యా అంటే దోషివే ఆయన ఎదుట. నీవెలా ఉండాలయ్యా అంటే పరిశుద్ధునిగా మార్చబడాలి. చక్కబెట్టుకోమన్నాడు అంటే, నేను ఎప్పుడు చెప్పే మాట, ఆయనకి 99 మార్కులు వచ్చేవారు అక్కర్లా, 100కి 100 మార్కులు వచ్చేవారు కావాలి. 99 మార్కులు కదా ఆయనకి కావాల్సిందే, 100కి 100 పనులు. అందుకని ఆయన అన్నాడు పదే పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయముతో,
పూర్ణ భావంతో ఎక్కడ పడినా పూర్ణంగా సంపూర్ణంగా, అంటే 100% పాళ్ళు కావాలి ఆయనకి. ఈ 1% లోకంలోని కార్యాలు ఇస్తాను, మిగిలిన 99 నీదేనయ్యా అంటే నువ్వు నాకు అక్కర్లేదనేటువంటి దేవుడు. ఆయనకేం కావాలి అంటే నీ జీవితం అంతా ఆయనదై ఉండాలి, ఆయనదై ఉండాలి. ఒక్కసారి పరిశీలించుకుందా, నీ ఇల్లు చక్కగా ఉందా, శిథిలావస్థకు వచ్చిందా? ఇది పరలోకానికి వెళ్ళేదా, పాతాళానికి వెళ్ళేదా? ఏ ఒక్క తప్పు నీలో కనిపించినా ఈ సంవత్సరంలో, ఈ క్షణమందు గనక ఆయన కడబూర మ్రోగితే నీ అడ్రస్ ఏందో ఒక్కసారి పరిశీలించుగా. నీ చిరునామా రేపటి నుంచి ఏమో పోతా ఉందా? ఆయన ఈ దినాన్ని వస్తే నువ్వు పరలోక నివాసిగా ఉండబోతా ఉన్నావా, లేదా పాతాళపు వాసిగా మార్చబడబోతా ఉన్నావా? ఇది అనుకూలమైన సమయం. హిజ్కియా చెబుతా ఉన్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇక చనిపోయిన తర్వాత నువ్వు చేయగలిగేది ఏమీ లేదు. ధనవంతుడు పాతాళంలో పడి ఏడుస్తూ, అయ్యా లాజరును పంపి ఒక బకెట్ నీళ్లు పంపిమంటలా, వాని చిటికిన వేలు నీటిలో ముంచి నా నాలుక మీద కడపమంటా ఉన్నాడు. నేను మాట్లాడాడు తెలుసైనా, నా ప్రాణమా నీ కొరకు విస్తారమైన గోదామును తవ్వించి కావలసిన ఆహారాన్ని సమకూర్చాను. ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అన్నాడు. ప్రభు అన్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచూ ఉన్నాను, నువ్వు సంపాదించినది ఎవరిది అగును, నువ్వు సంపాదించినది ఎవరిది అగును. ఒకవేళ ఏమనుకుంటా ఉన్నావేమో, ప్రస్తుతం ఆరోగ్యం ఉంది, ప్రస్తుతం ఆయుష్ ఉంది, ఇంకా 20 ఏళ్ళేగా, ఇంకా 30 ఏళ్ళేగా, 40, 50 ఏగా, ఇంకో 4 ఏళ్ళకి ఈ శరీరం అసలు అయిపోయిన తర్వాత అప్పుడు వాడదాం దేవుని పాట, అప్పుడు వెళ్దాం దేవుని దగ్గరికి, అప్పుడు చక్కదిద్దుకుందాం. ఈలోపు దీపం మారిపోతే నీ చిరునామా ఏమై ఉండబోతూ ఉన్నదో పరిశీలించుగా. ఇదే రక్షణ దినం. నువ్వేం చేయాలి అంటే, నీ శరీరాన్ని లేదా ఆయనకు ఆలయమై ఉన్నటువంటి నీ ఇంటిని చక్కదిద్దుకోవాలి. చక్కని మాట పేతురు భక్తుడు అన్నాడు. 1 పేతురు పత్రికలో 4వ అధ్యాయము 2వ వచనానికి రాగలిగితే, శరీర విషయంలో శ్రమ పడిన వాడు మిగిలిన కాలం ఇక మీదట నడుచుకోనగా దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలు ఇక నేమియు లేక ఉండును. శరీరములో శ్రమ అనుభవించిన వాడు ఇతను ఏం చేస్తా ఉన్నాడు అంటే, క్రీస్తుకు ఇష్టానుసారునిగా మిగిలిన జీవితం జీవించటానికి పాపముతో పాలు ఇక నేమియు లేక, అంటే పాపంతో వీరికి సంబంధం లేదు. పాపము వీరికి ఆమడ దూరంలో ఉంది. వీరికి పాపముతో జోలు ఇక లేక క్రీస్తుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నాడు. ఇంతకు ముందు ఏమయ్యాడు అంటే, శరీరములో శ్రమ పడ్డాడు. కొన్ని పర్యాయాలు ఈ శరీర శ్రమ అంటే మనం అర్థం చేసుకుంటూ ఉన్న విధానం అది వ్యత్యాసంగా ఉంటూ ఉన్నది. శరీరంలో శ్రమ అంటే నీవేదో భక్తిగా ఉండటాన్ని బట్టి నలుగురు వచ్చి నిన్ను కొట్టడమో తిట్టడమో కాదు. శరీరంలో శ్రమ అనుభవించుట అంటే, అపోస్తలుడైన పౌలు అన్నాడు, క్రీస్తును బట్టి నన్ను నేను నలగ కొట్టుకుంటున్నాను. దేనికి అంటే, నా నేత్రాలు అడ్డమైన వాటిని చూడకుండా, లేదా నా నోరు వ్యర్థమైనది పలకకుండా, నా పాదాలు వ్యర్థమైన చోటుకి నడవకుండా, పలకకూడనిది నా నాలుక పలకకుండా, ఆశించకూడనిది నా హృదయం ఆశించకుండా, నా చూపు, నా నడక, నా మాట, నా క్రియ అన్ని ఎలా ఉండాలి అంటే క్రీస్తును చూపించేవిగా ఉండేటట్లుగా నన్ను నేనేం చేసుకుంటున్నాను, నలగ కొట్టుకుంటూ ఉన్నాను. విశ్వాసవే, రక్షింపబడ్డా,
మంచిదే. మరి శ్రమ పొందుతూ ఉన్నావా? మనకిష్టమైంది, మనకు అలవాటైంది విడిచిపెట్టడం అంటే చాలా కష్టమే, చాలా కష్టమే, చాలా కష్టమే. ఉదాహరణకు చెబుతాను. పండగ రోజు మాంసం వద్దయ్యా అంటే ఎంతమంది నొచ్చుకుంటాం, సహజంగా నొచ్చుకుంటాం. ఎందుకయ్యా అంటే పండగ కూడా లేకపోతే ఎట్టండి అంటాం. కొంచెం కష్టం. ఆ మాట మాట్లాడదయ్యా, ఆ పని చెయ్యొద్దయ్యా, అక్కడికి వెళ్ళొద్దయ్యా, అది చూడొద్దయ్యా, అది చెయ్యొద్దయ్యా అంటే మొదట కష్టంగానే ఉంటుంది, మొదట కష్టంగానే ఉంటుంది. అవతలోడు ఏదో నీ మీద పగబట్టినట్టు ఉంటుంది. ప్రభు నీ మీద పగబడితే నువ్వైనా నేనైనా తట్టుకోలేము. ఆయన చూడగలిగిన నరుడే లేడు ఇంతవరకు. ఆయన విరోధంగా నిలవబడగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవడనో లేడు. అయితే ఆయన మాటలకు మనం ఏమవ్వాలయ్యా అంటే లోబడిన వారమై. హెబ్రీ పత్రికలకు మీద చక్కగా రాస్తాడు 3వ అధ్యాయము 13వ వచనం. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను కనుక. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వ్యక్తికి ఏమైందయ్యా అంటే ఆయన శబ్దం వినపడిన వెంటనే శరీరంలో ఏమైందయ్యా అంటే కోపం పుట్టింది. ఈ నాకు చెప్పి అంత చూడా, మాకు తెలియదా, మేము చూడలేదా, మేము చేయలేదా, ఏమవుతున్నది అంటే కోపం పుడతా ఉన్నాయి. ఎందుకయ్యా అంటే ఆ కార్యం అంటే ఆ పాపం అంటే నీకు ఇష్టం కాబట్టి ఆయన ఏం చేశాడయ్యా అంటే దాన్ని సరి చేసుకోమన్నాడు. ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. చక్కబెట్టుకోవాల్సరికి ఏమొచ్చిందయ్యా అంటే కోపము కలుగుతా ఉంది. ఇంకొంచెం ముందుకు జరిగితే పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. దేవుని మనకి మహిమ కలుగును గాక. పాపం ఏం చేస్తావు అంటే పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచుకొనకుండునట్ల. ఇది భ్రమ కలిగించింది పాపం. ఎందుకంటే అంత సులభంగా పోదు నిన్ను వదిలే. ఆ అసూయ, ద్వేషం, అబద్ధం, ఆ పాపం, శరీర కార్యాలు నిన్ను తొందరగా విడిచిపెట్టి వెళ్ళం. ఏం కలిగిస్తాయి ఆ పాపం అంటే నీలో భ్రమను కలిగిస్తాయి. వాళ్ళు చేయట్లేదా, ఇల్లు చేయట్లేదా, వాళ్ళు బాగానే ఉన్నారుగా, నాకు 3 పూట్ల 4-7 నోట్లే కావుతున్నాయిగా, నన్నంటే దేవుడు క్షమించినట్లేగా, నేను ఇన్ని చేస్తా ఉన్నా, నేను ఇంత దూరంగా ఉన్నా, నన్ను నడిపిస్తున్నాడుగా. ఏం చేసుకుంటా ఉన్నామయ్యా అంటే సరి చేసుకోనక లేదా సరిదిద్దుకొనక హృదయాలను కఠినపరచుకుంటూ ఉన్నా, హృదయాలను కఠినపరచుకుంటూ ఉన్నా. ఎప్పుడయ్యా ఇది జరుగుతూ ఉంటుంది అంటే ఆయన శబ్దము వినినప్పుడు. ఆయన శబ్దము ఎక్కడయ్యా వింటా ఉన్నాము అంటే దేవుని వాక్యము ద్వారా ఆయన శబ్దాన్ని వింటూ ఉన్నాం. ఆయన అన్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ శబ్దము ఎప్పుడైతే వాక్యము ద్వారా నీ హృదయాన్ని చాకుతూ ఉన్నదో నీలో ఉన్న పాపము నేనేం చేస్తా ఉన్నదయ్యా అంటే ఒక అభద్రతను కలుగు చేసి, ఒక భ్రమను కలుగు చేసి నీ హృదయము కఠినమవ్వటానికి అది నేను పాడు చేస్తూ ఉంది. ఈ సంవత్సరమైన ఒక తీర్మానం తీసుకో. ఆ వాక్యం నీతో మాట్లాడినప్పుడు నిన్ను నువ్వు చక్కబెట్టుకోవటానికి, నిన్ను నువ్వు సరి చూసుకోవటానికి, లేదా నిన్ను నువ్వు ఆయనకి ఇష్టమైన రీతిలో పాపము జోలి ఇక నెన్నడూ లేనట్లుగా, పాపము జోలి ఇక నెన్నడూ ఉండకూడదు. ఇంతకుముందు ఎప్పుడో చేశావు, అయిపోయింది, దాన్ని క్షమించారు, తిరిగి చేసావా లేక చెప్పాలి. అది మనసు పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత అది ఇంత పాపమో కొండంత పాపమో, ఏదైనా
అది తీర్పులోనికి తేక మానదు. మేమేం హత్య చేయలేదండి, మేమేం దోపిడీ చేయలేదండి అంటే సరిపాలా. అబద్ధ సాక్ష్యం పలికినా, నీ పొరుగు అని ఆశించినా, చూడకూడదని చూసినా ఏమన్నాడయ్యా అంటే పాపమే. లేదా వాక్యములో దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏది మీరినా ఆజ్ఞాతిక్రమమో పాపమో అన్నాడు. ఆ పాపం నీలో ఉండకుండానట్లు జాగ్రత్త పడాలి. మొదటిగా ఏం చేయాలయ్యా, ఎందుకు బతికించాడయ్యా ఇంకా అంటే నీకు మారు మనసు ఉండాలని. అసంపూర్ణమైన మారు మనసు ఉందో లేదో పరిశీలించుకుందాం. రెండవదిగా ఇంకా ఎందుకు బ్రతికించాడయ్యా నిన్ను నన్ను అంటే మన ఇల్లు చక్కబెట్టుకోవాలని. భౌతికంగా దేవుడు ఇచ్చినటువంటి కుటుంబం, అదేవిధంగా వ్యక్తిగతమైనటువంటి శరీరం అనబడిన ఇల్లు, ఆత్మీయ గృహం, వీటిని చేయాలయ్యా అంటే చక్కబెట్టుకోవాలి అంటే పాపము ఇక నిన్నడును దాని జోలు లేకుండానట్లు నీ జీవితం ఉండాలి. మూడవదిగా మనం గమనిస్తే లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు ఎవరైనా ఒక దగ్గరగా చదువుతాం. ఆయన వారితో ఈ కుమారుడు చెప్పెను, ఒక మనిషికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు నాకు పండు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాడితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి మెరుగు వేయి మట్టుకు ఈ సంవత్సరం ఉండనిము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తోటమాలి ఎందుకు యజమానుడు వచ్చాడు? ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. 3 ఏళ్ల నుంచి ఈ చెట్టు ఉంది, దీనికి నీరు పెడతా ఉన్నాడు, నారు పోసాడు, నీరు పెట్టాడు, ఎరువేశాడు, శుభ్రం చేస్తా ఉన్నాడు. మిగిలిన చెట్ల వలె ఈ చెట్టును కూడా పరిశీలిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. కానీ ఈ చెట్టు ఏమైందయ్యా అంటే ఫలించటంలా. ఇప్పుడు చూస్తాడు యజమానుడు, ఇప్పుడు అంటా ఉన్నాడు, దీని వలన నేల ఎలా వ్యర్థమవ్వాలనో దీనిని నరికి అగ్నిలో పారవేయమన్నాడు. అంటే ఫలించని ప్రతి చెట్టు ఏమవుతూ ఉన్నది అంటే నరికి వేయబడతా ఉంది. దేవుని తెలుసుకున్నావు, ఎన్నెంలో గడిచాయి, ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తా ఉన్నావు, ప్రార్థనలో పాల్గొంటా ఉన్నావు, ప్రార్థనలో చేస్తా ఉన్నావు. మరి ఆత్మీయ ఫలాలు కనిపిస్తా ఉన్నాయా? ఆత్మీయ ఫలాలు మన జీవితంలో ఉన్నవా లేవా అన్నది పరిశీలించుకోవలసిన వారమయ్యా. అనేక పర్యాయాలు మందిరాలకు వస్తా ఉన్నాం, కానీ ఆత్మీయ ఫలాలు కనిపించకపోతే ప్రభు అన్నాడు దానినే నరికివేయమన్నాడు. కానీ తోటమాలి అయిన క్రీస్తు అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం సమయం ఇవ్వ, ఇంకొక సంవత్సరం సమయం ఇవ్వ. నువ్వు ఇంకా బ్రతికున్నావంటే నీ గొప్పతనం కాదు, నా ప్రభువు నీ పక్షంగా తండ్రి కుడి పార్శ్వన కూర్చొని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయ్యా ఆ బిడ్డ కొరకు ప్రాణం పెట్టొచ్చా, నేను ఇంకొక సంవత్సరం సమయమే. ఏదో ఒక రోజు వాక్యం చెప్ప పట్టబడతాడు, అప్పుడు దాకా తీసుకోవద్దని నా తండ్రి కన్నీరు కలుస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇంకా బ్రతికున్నావు, నువ్వేదో పుణ్యకార్యాలు చేసేవరా, లేదా గొప్ప గొప్ప పనులు చేసేవారా కాదు, ఇంకా బ్రతికించిందే. ఈ సంవత్సరము తిరిగి దానికి నీరు పెడతానయ్యా, ఆ మొదలు శుభ్రం చేస్తానయ్యా. తోట మరి బ్రతిమలాడుతా ఉన్నాడు యజమానుడిని. తండ్రి అయిన దేవుడు కూడా నీ నుంచి ఏం కోరుకుంటూ ఉన్నాడయ్యా అంటే ఫలాలను వెతుకుతూ ఉన్నాడు. ఆత్మీయ ఫలముల గురించి మనం ఎరిగిన వారం, ప్రేమ, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవన్నీ ఏం కావాలయ్యా అంటే మనలో ఫలించాలి. ప్రేమ చూపగలిగిన వారంగా ఉండాలి, దీర్ఘశాంతం కలిగిన వారంగా, దయ కలిగిన వారంగా. మరి మన జీవితాలలో ఆత్మీయ ఫలాల ఆనవాలు కనిపిస్తా ఉందా? లేకపోతే ప్రభువు ఈ చెట్టును నరికి వేయమని చెప్పేటువంటి స్థితిలో నీ ఆత్మీయ జీవితం ఉందా? ఇంతవరకు ఏదైనా ఫలాన్ని ఫలించగలిగావా? ఫలించకపోతే
ప్రభుని అడగగలిగితే, అయ్యా రానున్న దినమైనా రానున్న సంవత్సరమైనా నీ కొరకు ఫలించేది కొమ్మగా నన్ను మార్చమని. ఎందుకయ్యా అంటే ఎండిపోయిన కొమ్మను సైతం చిగురించగలిగిన దేవుడు ఆయన. అహరోను కొమ్మ ఎండిపోయింది కదా, కానీ ప్రభు ఏం చూశాడయ్యా అంటే అహరోను కొమ్మను చిగురింప చేసిన దేవుడు. నీ జీవితాన్ని అది ఆత్మీయమైన ఫలాలు ఫలించేటట్లుగా ఆయన చిగురింప చేయగలిగిన వాడై ఉంటూ ఉన్నాడు. అయితే మన ఆత్మీయ జీవితాలు ఫలిస్తూ ఉన్నాయా లేదా ప్రశ్నించుకోవాలి. ఒకవేళ సరైన ఆత్మీయ ఫలాలు ఫలించకపోతే ఖచ్చితంగా అక్కడ వేరొక ఫలాలు ఉంటాయి. ఏమిటి అంటే శరీర కార్యాలు, నేత్రాశ, జీవబుడంబము, అసూయ, మత్సరము, క్రోధము, అభిమతము అనేవి అక్కడ ఉండేటువంటి ప్రమాదమునే. ద్రాక్ష తోటలోనే నాటబడ్డాయి, కానీ ఏం కాసాయి అంటే కారు ద్రాక్షలు కాసాయి. వాటి తీగ గుణం ఎరగక, అవి ఎక్కడ నాటబడ్డాయో గుణము ఎరుగక, నువ్వు క్రీస్తులో నాటబడి ఉన్నావని ఎరుగక ఏమవుతున్నావు అంటే ఫలించకూడని ఫలాలను ఫలిస్తూ, అవి ధైర్యమైన ఫలాలను ఫలిస్తూ ఆయనకు వేదనకరంగా మారిపోయావేమో. ఇకనైనా ఒప్పుకుందాం. ఆయన మనల్ని బ్రతికించి ఇంకనూ మనం బ్రతికున్నాము అంటే ఆయన కొరకు చక్కని ఫలాలను ఫలించాలనే ఆయన ఇంకనూ మనకు ఆయుష్ను కలుగు చేస్తున్న వాడు. 4వదిగా మనం గమనిస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జీవించు వారు ఇక మీదట వారి కొరకు జీవించక. ఉదాహరణకు నేను కనుక మీలో ఎవరినైనా అయ్యా ఉద్యోగం నువ్వు జీతం నాకు అన్నాను అనుకో, ఒప్పుకుంటారా? ఉద్యోగానికి నువ్వు వెళ్ళు, జీతం మాత్రం 1వ తారీఖున నీకు పడిన వెంటనే నాకు ట్రాన్స్ఫర్ చేయన్నాను అనుకో, నా ముందు అవును కాదు అన్నది చెప్పలేకపోయినా సాటుకి వెళ్ళి ఇందిరా ఎంత కోరాడు అని ఖచ్చితంగా చదువుకుంటాం. 1 నెల జీతానికే చదువుకుంటాం. మరి ఆయన అడుగుతుంది ఏదో తెలుసా? ఇక జీవించేది నీవు కాదు, ఎవరి కోసం జీవించాలి అంటే ఆయన కొరకు జీవించాలి. ఎందుకు జీవించాలి ఆయన కొరకు అంటే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టడం అంటే తన రక్తాన్ని క్రయధనంగా చెల్లించాడు నీ కొరకు. నిన్ను కాపాడడానికి తన రక్తాన్ని ధనముగా వెచ్చించి నిన్ను కొనేసాడు. ఇక నీవు నీ సొత్తు కాదు, నీవు నీ సొత్తు కాదు. ఇప్పుడు నువ్వు జీవించాల్సింది ఎవరి కొరకయ్యా అంటే నీకు ప్రాణం పెట్టినా యేసు కొరకు జీవించాలి. ఎంతవరకు జీవిస్తూ ఉన్నా, ఎంతవరకు ఆయన కొరకు నిలవపడగలుగుతూ ఉన్నా? ఇన్నేళ్లుగా ఆయన ఎరిగి ఉన్నామే. వారంలో ఒక్కరోజు మందిరానికి రావటానికే మనం పడే పాటు అంతెంత కాదు. వారంలో ఒక్క దినం ప్రభు మందిరంలో గడపటానికి మనం పడే ఇబ్బంది అంతెంత కాదు. లేదా ఆయన అడిగిన కార్యాలు చేయటానికి మనం చదువుకునేటువంటి సడుగుడు అంతెంత కాదు. చేసే వ్యాఖ్యానాలన్నీ కావా? చదువు అన్నాడు, నీ సంపాదన అంతట్లో 10వ భాగం తెమ్మంటే పాస్టర్ గారికి ధనం ఆశపడిందండి, అందుకనే మా 10% అడుగుతున్నాడండి. ఎక్కడుందండి? దేవుడు కొట్టేశాడు కంటే కొత్త సిద్ధాంతాన్ని తీసుకుని వస్తాం. ఇంకెక్కడ జీవిస్తున్నా? ఇవ్వమన్నదే ఇవ్వట్లా, చెయ్యమన్నదే చేయట్లా. కానీ మేము ఎవరమయ్యా అంటే ప్రభు కొరకు జీవిస్తున్నామండి. ఎంత ఒప్పుకుంటారండి? క్రియలు లేని విశ్వాసమా మృతమా, చచ్చిపోయిన దానితో సమానం అన్నాడు. నీవు క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నానంటే నీ సమయం ఆయన కావాలి. లోకములో ఏ కార్యాలకు నువ్వు అధికమైన సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నావో దానికంటే ప్రభువు కొరకు సమయాన్ని అధికంగా
వీక్షించగలగాలి. నీ ఫోన్తో గడిపినంత సమయం దేవునితో గడపగలుగుతూ ఉన్నావా? స్నేహితులతో గడిపినంత సమయం దేవునితో గడపగలుగుతున్నావా? చెప్పాడుగా, ఈకను జీవించువాడు నీవు కాదా, క్రీస్తు కొరకే జీవించాలి. మరి ఎక్కడ? ప్రతి దానిలో 10వ భాగం ఏమన్నాడుగా, రోజులో 24 గంటలు ఉన్నాయే, 2 గంటల 40 నిమిషాలు మరి ఆయనకి ఇస్తున్నామా? 2 గంటల 40 నిమిషాలు దాకా వెళ్ళారు పాస్టర్ గారు, 24 నిమిషాలు ఇవ్వటమే కష్టమైపోతుంది అన్నట్లు ఉన్నాయి మన మొహాల్లో. కనీసం దినములో కొంత సమయం ఆయనకి ఇవ్వగలుగుతున్నామా? ప్రభు స్పష్టంగా చెప్పాడు, మీరు ఎవరి కొరకు జీవించాలి అంటే ఇక మీ కొరకు కాదు, మీరు జీవించాల్సిందే ప్రభు కొరకు జీవించాలి. ప్రభువు కొరకు జీవించాలి అంటే అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు ఒక చక్కని మాట, నేను సమస్తాన్ని పెంటతో సమానంగా వీక్షించాను. కాబట్టి నాకేం లేదయ్యా అంటే టీవీ మీద ధ్యాస లేదు, ఫోన్ మీద ధ్యాస లేదు, లోకంలోని కార్యాల మీద ధ్యాస లేదు, ఆస్తుల మీద, అంతస్తుల మీద, లేదా ఆటపాటల మీద, ఆహారం మీద నాకు ఆశ లేదు. వాటన్నింటినీ నేను ఎత్తించాలయ్యా అంటే కంటతో సమానంగా ఇచ్చాను. వాటన్నింటినీ నేను ద్వేషించా. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయగలుగుతూ ఉన్నానయ్యా అంటే కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తున్నా. ఎందుకయ్యా అంటే క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడు. ఏకనో జీవించు వాడనో నేను కాదు, నాలో క్రీస్తే జీవించుతున్నాడు. సావైతే నాకది లాభము, సావైతే నాకు ఇది లాభము అని అంటూ ఉన్నాడు. అనేక పర్యాయాలు క్రైస్తవ పేరు పెట్టుకున్నంత మాత్రాన, లేదా 4 వారాలు నెలలో మందిరానికి వెళ్ళినంత మాత్రాన, లేదా ఆరాధనలో ఆ 15 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆరాధించినంత మాత్రాన పరలోకం వచ్చేస్తుంది అంటే నువ్వు మోసం చేసుకుంటూ ఉన్నా. ఏకనో జీవించేది నువ్వు కాదు, నీలో క్రీస్తు జీవించాలి. అంటే నీ జీవితంలో అణువణువు అడుగడుగు ఆయన కనిపించాలి. అడుగడుగునా, అణువణువున, ప్రతి క్రియలో, ప్రతి మాటలో, ప్రతి ఉదాహరణలో, ప్రతి పనిలో ఆయన కనిపించాలి. కనిపిస్తున్నాడా? ఈ సంవత్సరంలో ఎప్పుడైనా నువ్వు చేసిన ఒక కార్యాన్ని బట్టి ఒక్కసారి నెమరు వేసుకో. ఇంటికి వెళ్ళాక మీకు ఒక హోంవర్క్ ఇస్తా, 2 తెల్ల కాగితాలు తీసుకో. 2 తెల్ల కాగితాలు తీసుకో. ఒక తెల్ల కాగితం మీద ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఏమేమి చేశాడో రాసుకో. 10 కాగితాలైనా పడతాయి, 10 కాగితాలైనా పడతాయి, నాకైతే ఇంకా పడతాయి. ఇంకో పేపర్ తీసుకో, నువ్వు దేవుని కోసం ఏం చేసావు రాష్ట్రుడి రోజు శోభంగా తీసుకోవద్దాం. అప్పుడు నువ్వు ఆయన కొరకు జీవిస్తా ఉన్నావా లేదా పరిశీలించుకోవడానికి అవకాశం ఉంది. నువ్వేం చేయగలిగావు దేవుని కోసం? ఆయన కొరకు జీవించమని అడుగుతా ఉన్నాడు. అంటే 24/7 నీది కాదు. నువ్వేదో తాత్కాలికంగా ఈ లోకంలో పట్టకూటి కొరకు నీకు అనుమతించాడంతే ఈ లోకంలోని ఉద్యోగాల్లో. అంతేకాని వాటినే ప్రేమిస్తాం, ధనాన్నే ప్రేమిస్తాం, భోగాలనే ప్రేమిస్తాం, దేవునికి దూరం అయిపోతున్నావేమో. ఏకనో జీవించువాడు ఏం కావాలయ్యా అంటే ఆయన కలిగించు ఆ రక్షణానందములో ఆయనతో కలిసి జీవించేవారిగా. ఎందుకో కూడా చెప్పాడు, నేను రక్తం పెట్టి నిన్ను కొన్నాను, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు, ఇక నీ మీద నీకు అధికారమా లేదు. మనంతవరకు మనం క్రీస్తు కొరకు జీవించగలుగుతూ ఉన్నా. ఆదివారం మాత్రమే క్రీస్తు కొరకు వెచ్చిస్తున్నానా, లేదా ఆదివారం 10 గంటల నుంచి 2 గంటల వరకే ప్రభువుని, మిగిలింది మాది అనుకుంటున్నామా? లెక్క గొప్ప చెప్పవలసినది ఉంది. ఈ చివరి దినానన్నా, ఈ చివరి పునరుద్ధాన దినమన్నా ఉదయమానం తీసుకుందాం. రాబోయే సంవత్సరమైనా ఆయన కొరకు జీవించే సంవత్సరంగా ఈరోజు ప్రాక్టీస్ చేయండి. వెళ్తా అక్కడ పేపర్లో కొనుక్కొని వెళ్ళండి భవిష్యత్తులో. లేకపోతే పిల్లల పాత నోటు పుస్తకాలు ఉంటే తీసుకొని రాయండి. వచ్చే 31వ తారీఖు నేను అడుగుతా, 31వ తారీఖు మళ్ళీ ఇదే క్వశ్చన్ అడుగుతా, ఎంతమంది రాసేవాళ్ళు చూపించమని.
మర్చిపోవద్దు. ఇది ఎందుకయ్యా అంటే నాకు లాభమేం లేదు. నీవు దేవుని కొరకు ఎంతగా నిలవబడ్డావో నిన్ను నీవు ఆత్మపరిశీలన చేసుకుంటే నీవెంత చెయ్యాలో. ఎప్పుడైనా ఒక సమస్య వచ్చిందనుకో, ఆ లోపం ఎక్కడున్నదో గుర్తిస్తేనే దానికి పరిష్కారం కనుగొనగలం. ఆ సమస్య తెలియనంత సేపు ఏమైంది అంటే ధనము సమయము రెండు వ్యర్థం అవుతానే ఉంటాయి. ఒక ఊర్లో ఒక గడియారం ఉంది. ఒక మందిరంలో గడియారం కట్టారు. గడియార స్తంభం కడుతూ చర్చిలో బెల్టంలో ఆ చర్చి కమిటీ అనుకున్నారు, అయ్యా గడియార స్తంభం ప్రతి ఊర్లో ఉంటుంది, కానీ మనకంటే ఈ గడియారం ఒక వింతగా ఉండాలి, ప్రజలందరూ వచ్చి దీన్ని చూడాలి, ఆ విధంగా మనం దీన్ని డిజైన్ చేయాలనుకున్నారు. కమిటీ ఒప్పుకుంది. సంఘం దానికి అంగీకరించింది. సంఘం అంగీకరించిన వెంటనే దాని కొరకు సిద్ధపాటు చేశారు. ఒక చక్కని గడియారాన్ని ఆ స్తంభం మీద అమర్చారు. అమర్చినటువంటి ఆ గడియారం ప్రతి గంటకు ఏమైంది అంటే ఒక పక్షి శబ్దాన్ని అది మోగిస్తూ ఉంటుంది. ఒక పక్షి బయటకు వచ్చింది. 1 గంట అయిందనుకో ఒక కోడొచ్చి కూసింది. 2 అయిందనుకో ఒక కాకి వచ్చేసింది. 3 అయిందనుకో ఒక ఆవులు వచ్చేసింది 3 సార్లు. ఇలా వింతగా ఉంది. సాలార్జంగ్ మ్యూజియంలో గడియారం ఉంటుంది. కరెక్ట్గా 12ంటికి అక్కడ చాలా మంది కూర్చొని ఉంటారు. 12 గంటలకి 2 పక్షులు వచ్చి 12 సార్లు అరిచి వెళ్ళిపోతూ ఉంటాయి. చూడటానికి 12 అయ్యేసరికి అక్కడ చాలా మంది కూర్చొని ఉంటారు హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో. అలాగే ఈ గడియారం దగ్గర కూడా ప్రతిరోజు వేల మంది వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు మందిరం దగ్గరికి. ఆ మందిరాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. అయితే కాలం గడిచింది. ఏమైందో తెలియలేదో అకస్మాత్తుగా ఆ గడియారం ఆగిపోయింది. కమిటీ వాళ్ళు ఆ గడియారం ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అనుకున్నారు. ప్రజలు గారు ఎక్కాడు, ఖజానాదారుడు అడు తిప్పాడు పని చేయలా. ప్రెసిడెంట్ ఎక్కాడు, చూశాడు, పని చేయలా. వాళ్ళని పిలిచారు, వీళ్ళని పిలిచారు, బాగా ఒకట్లా. ఇది పాడైపోయింది. జనం రావటం తగ్గిపోయారు. కాలక్రమేణా ఆ మందిరానికి గుర్తింపు పోయింది. ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. ఈ విషయం ఎవరైతే ఆ గడియారాన్ని తయారు చేశాడో ఆయన దగ్గరకు వెళ్ళింది. ఆ గడియారం తయారు చేసిన వ్యక్తి దగ్గరకు వెళ్ళింది వార్త. ఆయన ఎక్కడున్నాడయ్యా అంటే మందిరం పక్కనే ఒక చిన్న గడియారం కొట్టు పెట్టుకుని పాడైపోయినటువంటి వాచ్యాలను బాగు చేస్తూ ఉంటాడు. ఆయనే మందిరం పక్కన ఎంతో కాలంగా ఉన్నాను, నా గుర్తుగా ఇది ఉంచండి అని చెప్పి ఆ చక్కని గడియారాన్ని తయారు చేసి ఇచ్చిన వాడు పక్కనే ఉన్నాడు. ఒక్కడు కూడా ఆయన దగ్గరకు వెళ్ళాల ఇంతవరకు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళింది వార్త. వచ్చాడు. ఆ పని చేయనటువంటి ఆ నట్టును ఏదో సరిచేశాడు. తెల్లారి నుంచి ఏమైందయ్యా గడియారం అంటే చక్కగా పని చేస్తా ఉంది. ఇప్పుడు ఏమవుతున్నామయ్యా అంటే మన జీవితాల్లో సరి అయిన క్రమంలో నడవకపోవడానికి కారణం మన ఆస్తులో, లేకపోతే మనకున్న ఆర్థిక పరిస్థితితో, లేకపోతే మంచి జ్ఞానమో లేదా పలుకుబడో అని వెతుక్కుంటూ అటు ఇటు తిరుగుతున్నాం. కానీ చేసినటువంటి వాడు, సృజించినటువంటి వాడు, నిర్మించినటువంటి వాడు ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతా ఉన్నాం. ఆయన దగ్గరికి రాగలిగితే ఆ లోటు ఎక్కడున్నదో ఆయన మాత్రమే తెలుసు. ఎందుకయ్యా అంటే నీలో అణువణువు ఎరిగిన వాడు ఆయనే. ఆయన కంటే గొప్పగా నీ భర్త ఎరగడు, నిన్ను నీ భార్య ఎరగదు, నీ పిల్లలు ఎరగరు, నీ తల్లిదండ్రులు ఎరగరు. ఆయన దగ్గరకు రాగలిగితే ఆయన ఏం చేస్తాడయ్యా అంటే నిన్ను ఆయన కొరకు జీవించేటట్లుగా చేస్తాడు. అది ఎలా తెలిసిందయ్యా అంటే ఒక్కసారి పెన్ను పేపర్ మీద పెట్టి నువ్వేం చేసావు ఆయన కొరకు, ఆయన నీ కోసం ఏం చేశాడు 2 రాసుకుంటే, 2టిని త్రాసులో ఉంచితే అవి ఎలా ఉన్నదో ఒక్కసారి ఊహించుకుంటే నిన్ను నీవు సరి చేసుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందా. చివరిగా యోహాను సువార్త 7వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచుతిని. దేవుడు మనకి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నాడు,
చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణము చేసి దాని ద్వారా నీ నామమును మహిమ పరచితిని అని చెప్పి ప్రభువు చెబుతూ ఉన్నాడు. అంటే నిన్ను ఆయన రక్షించాడు. ఏ ప్రణాళిక లేకుండా నిన్ను సృజించలేదు ఆయన, లేదా నీ ద్వారా ఏమి పని లేకుండా నిన్ను ఆయన పిలవలేదు, ఈ లోకంలో కలుగ చేయలేదు. అయితే నిన్ను కలుగ చేసిన చిత్తం, నీవు పంపబడిన పని నీవు జరిగించావా లేదా, లేదా నీవు చేయవలసిన దేవుని పని సంపూర్తిగా చేసావా లేదా? నేనేం పని చేయాలయ్యా, నన్ను ఏ పనికి నియమించాడయ్యా అని అనుకుంటే నీకు అప్పగింపబడిన పని ఏంటయ్యా అంటే, ఉదాహరణకు చెబుతూ ఉన్నాను, నువ్వు ఒక మందిరంలో ఉన్నావు అంటే ఆ మందిరపు అభివృద్ధి కొరకు నిన్ను ఆయన లోపలికి పట్టాడు. ఒక మందిరంలో నువ్వు సభ్యుడివి అంటే ఆ మందిరంలో నిన్ను ఎందుకు ఉంచాడయ్యా అంటే, అక్కడ నువ్వు చేయాల్సిన పని ఉంది, అక్కడ నువ్వు చేయాల్సిన పని ఉంది, అక్కడ దేవుని పని జరగటానికి నువ్వు చేయాల్సిన పని ఉంది కాబట్టి నిన్ను అక్కడ నడిపించాడు ఆయన. లేకపోతే ఆయన నిన్ను ఇంట్లోనే పెట్టి నీకు ఒక టీవీ పెట్టి దానిలోనే వాక్యం చెప్పేవాడు. ఇక్కడ దాకా నువ్వు కాళ్ళు కొట్టుకుంటూ 100 రూపాయలు పెట్రోల్ వేసుకుని రావాల్సిన అవసరం లేదు. ఎందుకయ్యా అంటే ఇక్కడ నువ్వు చేయాల్సిన పని ఉంది కాబట్టి మందిరంలోనికి నిన్ను నడిపించాడు. మందిరంలోకి వచ్చి నువ్వు చేయాల్సిన పని చేస్తా ఉన్నావా? దేవుని కొరకు చేయాల్సింది చేస్తా ఉన్నావా? లేదా ఇక్కడ నేను పక్క మందిరంలో చేస్తానని, పక్క ఊళ్ళో చేస్తానని, మా ఊర్లో చేస్తానని మాట మారుస్తూ దేవుడు అప్పగించిన పని సంపూర్తిగా చేయలేకపోతా ఉన్నావేమో. ఆయనకి అప్పగించిన పని ఏంటయ్యా అంటే, సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. సంపూర్తి చేసావా? సర్వ సృష్టికి చెప్పమన్నాడే, పక్కింటుడికి చెప్పావా? కాలేజీలోనో, బడిలోనో, ఆఫీసులోనో, పనిచేసే స్థలంలోనో, పార్కులోనో ప్రక్కనున్నోడికి యేసును పరిచయం చేసావా? నీకు అప్పగింపబడిన పని ఏంటయ్యా అంటే, సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నాడు. చెప్పామా? ఇన్నేళ్ళలో మరి అప్పగింపబడిన పనే కాదు, 12 మంది శిష్యులకు మాత్రమే కాదని ఆ వాక్యము చదువుతూ ఉన్న ఆయన రక్తంలో కడగబడిన నీ మీద నా మీద ఉంచబడిన ప్రాణం అది. ఆయన అప్పగించబడిన పనేగా. అసలు పూర్తి చేసామా? ఒకవేళ చేయలేకపోయామా? దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళకపోతే వెళ్ళేవారిని పంపించు. మరి వెళ్ళేవారిని పంపించడానికి సహకారులుగా ఉన్నామా? ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, కుటుంబాలు మనం అంతే ఉంటా ఉన్నాం. ప్రయోజనం ఏంటి? ఇంకా బతికున్నామంటే ఆయన పని చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ పని ద్వారా ఏమవ్వాలి అంటే, దేవుని నామము మహిమపరచబడాలి. దేవుని నామము మహిమపరచబడాలి. నీ పేరు, నీ సమస్త పేరు, లేకపోతే నీ కుటుంబం పేరు కాదు గొప్పవలసిందే. నువ్వు చేసిన పనిని బట్టి దేవుని నామం ఏమవ్వాలి అంటే మహిమపరచబడాలి. దేవుని నామం మాత్రమే మహిమపరచబడాలి. ఎప్పుడైతే ఆయన అప్పగించిన పనిని నమ్మకంతో చేయటం నేర్చుకుంటావో, నీ వెతకక్కర్లేదో అవన్నీ నీకు సమకూడి జరుగుతాయి. మొదట ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీయో ఎవన్నీయో నీవు కోరుకున్నవన్నీయో, నీవు ఎదురు చూస్తున్నవన్నీ ఎప్పుడైనా అంటే ఆయన చిత్తాన్ని ఈ లోకంలో జరిగించినప్పుడు. ఆయన చిత్తం జరిగించడానికి ఎందుకయ్యా ఆయన నీకు అప్పగించబడిన పని ఏందయ్యా అంటే, కుటుంబంలో ఉంచాడు నిన్ను, భర్తగానో భార్యగానో. నీ బాధ్యత, నీకు అప్పగింపబడిన పని ఏంటయ్యా అంటే, భార్య ఎలా ఉండాలయ్యా అంటే జ్ఞానము కలిగినదై ఉండాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో భార్యల గురించి, స్త్రీల గురించి అద్భుతంగా రాశాడు జ్ఞాని అయిన సొలొమోను. భర్త ఎలా ఉండాలయ్యా అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చక్కగా వర్ణించాడు. మరి
నీకు అప్పగింపబడిన పని భర్తగా నీవెంతమంది చేస్తా ఉన్నావు, భార్యగా నీవెంతమంది చేస్తా ఉన్నావు, పిల్లలుగా మనం ఎంతమంది చేస్తా ఉన్నాం. అది నీకు అప్పగింపబడిన బాధ్యతగా. మందిరంలో విశ్వాసిగా నీకు అప్పగింపబడిన బాధ్యత. సమాజంలో తోటి వారి మధ్య నీకు అప్పగింపబడిన బాధ్యత. ఎంతవరకు సంపూర్ణం చేస్తా ఉన్నా ప్రభువు ఆయన అప్పగింపబడిని సంపూర్తి చేసి దేవునికి మహిమ తెచ్చానన్నాడు. ఆయనకు అప్పగింపబడిన పని ఏంటో తెలుస్తా? తను తాను సిలువకు అప్పగించుకోవటం, తను చనిపోవటానికి కూడా వెనకాడలేదో ఆ పనిని పూర్తి చేశాడు. అది మన పనుల్లో మనం ఎంత నమ్మకంగా ఉన్నా, ఈ సంవత్సరం ఎలా ఉన్నా, రాబోయే సంవత్సరం అయినా ఆయనకు నమ్మకంగా ఉండే ఆ పనిని పూర్తి చేయగలగడానికి ప్రభు కృప చూపించలాగిన ప్రార్థించవలసిన వారం. ఇంకా మనం బ్రతుకున్నామంటే ఏంటయ్యా ఉద్దేశ్యమైన కార్యం అంటే మనం మారు మనస్సు పొందాలి. మారు మనస్సుకు తగిన జీవితాలు మనలో ఉండాలి. రెండవది మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితాలు చక్కగా కట్టుకోవాలి. మూడవది ఇంకనూ ఫలించకపోతే ఫలించుడి వారంగా మార్చబడాలి. నాలుగవదిగా ప్రభువు కొరకు జీవించాలి. ఐదవదిగా ఆయన మనకు అప్పగించిన పని సంపూర్తిగా చేయాలి. అతి కృపను ధన్యతను దేవుడు మనకి ఇచ్చులాగన తలలో ఉంచుదాం. చిన్న ప్రార్థన. కృప కలిగిన మా యేసయ్య, దయ కలిగిన మా తండ్రి, ఈ సంవత్సరాంతములో అయ్యా ఇంకా మేము బ్రతికున్నామంటే ఉద్దేశం ఏమిటో స్పష్టంగా వివరంగా మాతో మాట్లాడినటువంటి దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా మేము నాయన మారు మనస్సు కలిగిన వారంగా, మా ఇల్లు చక్కబెట్టు ఉన్న వారముగా, ఇంకను నీ కొరకు ఫలించుడి వారంగా, అయ్యా నీ కొరకే జీవించే వారంగా, నీవు నిర్ణయించిన అయ్యా నీవు అప్పగించిన పనిని అయ్యా సంపూర్ణంగా చేసే వారంగా, అయ్యా నన్ను మమ్మల్ని మా అందరినీ అయ్యా మీరు ఆయత్తపరచుమని నూతన సంవత్సరంలోనైనా నేను తీసుకుంటున్న తీర్మానాలు అయ్యా మీరు తోడుండమని, మీరు మాత్రమే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడును త్వరలో రానయ్యున్న యేసు నామములో అడిగి ప్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.